హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా మల్టీ వ్లాగ్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కొంచెం డస్ట్ ఏంటంటే కొన్ని పిట్టలు వచ్చి వాటికి గూడు నిర్మించుకుంటున్నాయి, కానీ అవి డైలీ కింద పడిపోతుంది. ఆ డస్ట్ ఎక్కడి నుంచి తెస్తున్నాయో తెలియదు, కానీ డైలీ తీసుకొని వస్తున్నాయి. డైలీ అలాగే అవుతుంది, మొత్తం కింద పడిపోతుంది. టైం ఈవినింగ్ 4 అయితే అవుతుంది. నల్లైతే స్టార్ట్ అయ్యింది. మా పాప పడుకుంది. నేను కూడా కొంచెం ఆఫ్టర్నూన్ టైం రెస్ట్ తీసుకొని 4కి వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా వాటర్ పట్టుకుంటూ బౌల్ అయితే తోముకుంటున్నాను. ఆఫ్టర్నూన్ టైంలో ఫుల్గా సతాయించింది మా పాప. ఇప్పుడైతే పడుకుంది. పడుకోకుంటే కొంచెం వాటర్ సౌండ్, మోటార్ సౌండ్ రాగానే బయటికి వచ్చి వాటర్ పడతా అని వస్తుంది. పైప్ పట్టుకొని బాగానే నిల్చుంటుంది, కానీ ఏమైనా సోప్స్ కూడా కనిపిస్తే అసలే ఇయ్యదు. మొత్తం ఖరాబ్ చేసేదాకా ఇయ్యదు, తీసుకుంటే ఏడుస్తుంది. సాయంత్రం 4 అవుతుంది, అయినా కానీ ఫుల్ ఎండ కొడుతుంది. ఇక్కడ గచ్చు దగ్గర సాయంత్రం టైంలోనే ఎండ వస్తుంది, ఆఫ్టర్నూన్ టైంలో నీడ ఉంటుంది. తను పడుకున్నప్పుడు వర్క్స్ చేసుకుందామంటే అసలే పడుకోలేదు. ఫేస్ కొంచెం సీరియస్గా పెట్టి బెదిరిస్తే ఫుల్ ఏడుస్తుంది. నవ్వుకుంటూ ఎంత బెదిరించినా కానీ నవ్వుతుంది. మా షాప్ దగ్గర అయితే డే టైంలో ఏం గిరాకీ కావట్లేదంట. ఫుల్ ఎండగా ఉంటుందని చెప్పా కదా లాస్ట్ వీడియోలో. ఈ ఎండకి జనాలు బయటికి రావట్లేదంట. ఈవినింగ్ టైంలోనే గిరాకీ ఉంటుంది కొంచెం. ఇలా ఎండ కొడితే జనాలు బయటికి రారు. కూల్గా ఉంటేనేమో జ్యూసెస్ తాగరు. బిజినెస్ అంటే ఇంతే, ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. బౌళ్ళు తోమడం పూర్తవ్వకముందే వాటర్ అయితే పట్టుకుంటున్నాను. బౌళ్ళు తోముకుంటూ బట్టలు ఉతుక్కుంటూ అట్లానే ఉంటే వాటర్ పోతాయని వాటర్ అయితే పట్టుకుంటున్నాను. ఈవినింగ్ అవ్వగానే ఇక్కడ సాప వేసుకొని కూర్చుంటున్నాము, అందుకే వాటర్ పట్టుకుంటే హీట్ వెళ్ళిపోతుంది, చాలా కూల్గా ఉంటుంది. ఇక్కడ నేను ఊడ్చే దగ్గర అయితే వాటర్ ఆగుతాయి, అంతా బాగానే వెళ్ళిపోతాయి వాటర్, కానీ ఇక్కడే ఆగుతాయి. మా పెద్ద పాప అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పా కదా. చిన్న చిన్న పనులు ఏవైనా చెప్తే చేసేది. చాలా మిస్ అవుతున్న తనని. ఫోన్ కూడా మాట్లాడతలేదు ఒక్కొక్కసారి అయితే, ఆట బిజీలో ఉండి. మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్నే. మా పిల్లల్ని చాలా మంచిగా చూసుకుంటారు మా అమ్మ నాన్న. వాళ్ళకి చాలా ఇష్టం మా పిల్లలంటే. ఇంట్లో మా పెద్ద పాప ఒక్క ఆమె లేకపోతే ఎందరో లేరు అన్న ఫీలింగ్ వస్తుంది. మా చిన్న పాప అయితే ఊకే గుర్తు చేస్తుంది, అక్క అక్క అంటుంది. బయట కొన్ని చెట్లు ఉన్నాయి, అందుకే గోడపై నుండి వాటర్ పడుతున్నాను. వాటర్ పట్టడం అయిపోయాక బౌల్ అయితే కడుగుతున్నాను. ఒక్కొక్కసారి నల్ల 1 అవర్ వస్తుంది, ఒక్కొక్కసారి అయితే ½ an hour కూడా రాదు. అందుకే ముందైతే వాటర్ పట్టుకొని బౌల్ అయితే కడుగుతున్నాను. మళ్ళీ కొన్ని బౌళ్ళు కడిగాక కూలర్లో అయితే వాటర్ పట్టలేదని గుర్తొచ్చింది, మళ్ళీ వాటర్ పట్టుకుంటున్నాను కూలర్లో. ఇలాంటి రియల్ లైఫ్ డైలీ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ హాస్పిటల్లో చెకప్ ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ భయం అనేది పెరిగిపోతుంది. ఫస్ట్ డెలివరీకి అయితే భయమేం అనిపించలేదు, కానీ ఇప్పుడు 2 డెలివరీస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫుల్ భయం అవుతుంది. ఫస్ట్ డెలివరీకి సెకండ్ డెలివరీకి పెయిన్స్ అయితే రాలేవు. ఇప్పుడు ఎలా ఉంటుందో ఏమో. ఈడీడీ డేట్ రోజే అడ్మిట్ చేసుకునేవారు. బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేశాను. పెద్దవాళ్ళవి ఇన్ని డ్రెస్సులున్నా ఏమనిపించదు ఉతకడము, కానీ చిన్నపిల్లలవి ఉతకాలంటే చాలా లేట్ అవుతుంది. మట్టిలో ఆడుతారు, ఏమైనా తినమనిస్తే అది కూడా డ్రెస్కే పూసుకుంటారు. మా పెద్ద పాప చిన్న పాప ఏజ్లో ఉన్నప్పుడైతే ఇంత సతాయించలేదు, కానీ చిన్న పాప మాత్రం చాలా సతాయిస్తుంది. ఏదైనా కావాలంటే తీసుకునేదాకా అసలే వదిలిపెట్టదు. వాళ్ళ అక్క ఉన్నప్పుడేమో ఏమి ఇవ్వకపోతుండే, ఊకే కొట్టేది. ఇప్పుడు మాత్రం అక్క అక్క అని గుర్తు చేస్తుంది ఊకే.
నైట్ అంతా నిద్ర రావట్లేదని చెప్పా కదా, డేలో కొంచెం సేపు అయినా నిద్రపోదామంటే అసలే పడుకోనివ్వట్లేదు చిన్న పాప. తను చేసే పనులకి కోపం వస్తుంది, కానీ తను ఒక్కసారి నవ్వగానే ఆ కోపం అంతా పోతుంది. ఈ సమ్మర్ వచ్చిన నుండి చాలా బట్టలు అవుతున్నాయి ఉతకడానికి. నైట్ చేసినవి మార్నింగ్ చేసినవి ఈవినింగ్, ఇలా 2 times ఉతుక్కుంటున్నాను. ఒకేసారి ఉతుక్కుంటే బాగా ఇబ్బంది అనిపిస్తుంది కూర్చొని ఉతకడానికి, అందుకే 2 times ఉతుక్కుంటున్నాను. బట్టలు ఉతకడం, బోళ్ళు తోమడం ఉంటే మాత్రం వాటిపైనే ఉంటుంది దృష్టి అంతా. ఈ 2 పనులే పెద్ద పనిలా అనిపిస్తాయి. ఎంత కష్టమైనా ఓపిక లేకపోయినా ఎప్పటికప్పుడే ఉతుక్కుంటాను. ఉతకడం అయిపోయాక బోళ్ళు అయితే సర్దుకుంటున్నాను. కిచెన్లోకి ఎక్కువ రాదు మా చిన్న పాప, లేదంటే అంత చెత్త ఉంటుండే. బెడ్రూమ్, హాల్ అయితే ఎన్నిసార్లు ఉడిచినా ఉడవనట్టే అనిపిస్తుంది. ఏమైనా ఇస్తే సగం కింద పోస్తుంది, సగం తింటుంది. అది ఉడవకుంటే చీమలు వస్తాయేమో అని భయము. ఇల్లు నీట్గా ఉన్నప్పుడు ఎవరు రారు, కానీ ఊడుద్దాంలే కొద్దిసేపు అయినా కానీ అనుకున్నప్పుడే ఎవరైనా వస్తారు. ఎంత మంచిగా ఊడ్చినా, ఎన్నిసార్లు ఊడ్చినా ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు. ఈ టైంలో మంచిగా రెస్ట్ తీసుకోవాలని ఉంది, కానీ అమ్మ వచ్చినప్పుడే కొంచెం రెస్ట్ దొరుకుతుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా రెస్ట్ దొరుకుతుంది. పిల్లలు పెద్ద అయ్యేదాకా ఒక మదర్కి రెస్ట్ అనేది ఉండదు. బోళ్ళు సర్దడం అయిపోయాక గ్యాస్ దగ్గర అయితే తుడుచుకుంటున్నాను. మా గ్యాస్ స్టవ్ చాలా చిన్నగా ఉంటుంది. ఫ్రీ గ్యాస్ వస్తుంది కదా అని అప్లై చేద్దాం అనుకున్నాము, కానీ మా హస్బెండ్ మ్యారేజ్ కాకముందే అప్లై చేశాడంట, వచ్చిందంట. ఈ గ్యాస్ని ఎన్నిసార్లు తోమినా, ఎన్నిసార్లు కడిగినా అంత నీట్గా అనిపించదు. మా మ్యారేజ్ కాకముందు ఎప్పుడో తీసుకున్నాడంట మా హస్బెండ్, బ్యాచులర్గా ఉన్నప్పుడు. మా మ్యారేజ్ అయిన నుండి ఇదే వాడుతున్నాము. బర్నర్స్వి అయితే పైన ఒక లేయర్ కోటింగ్ పోతుంది, ఎంత తోమినా నీట్గా కనిపించవు. మా పాప అయితే లేచింది. పడుకుంటే చాలాసేపే పడుకుంటుంది, కానీ పడుకునేదాకా కష్టము. ఈ ఎండకి ఫుల్ వాటర్ తాగుతుంది, మధ్యలో లేచి వాటర్ తాగుకుంటూ పడుకుంటుంది. నైట్ టైం కూడా అలానే చేస్తుంది. ఊడ్చిన 10 నిమిషాలు కూడా నీట్గా ఉంచదు. డెలివరీ అవ్వగానే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయితే చేయించుకుందాం అనుకుంటున్నాను. మళ్ళీ టైం లైఫ్లో రాదు కదా అని కొన్ని పిక్స్ అయితే తీసుకుందామని రెడీ అయ్యాను. మా పాప లేవకముందే రెడీ అవుదాం అనుకున్నాను, కానీ అంతలోపే లేచింది. రోజు ఇలానే అనుకుంటున్నాను, కానీ కుదరడం లేదు. ఈరోజైతే ఎలాగైనా రెడీ అవ్వాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. ఈ శారీ అయితే కట్టుకుందామని తీశాను. కొన్ని పిక్స్ తీసుకోగానే ఫుల్ సతాయించింది, ఏడ్చింది. సరే అని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. పిక్స్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఫుల్ కోల్డ్ అయింది, అన్నం తినాలనిపిస్తలేదు, అందుకే ఇక్కడ చపాతీలు చేసుకుంటున్నాను. మా హస్బెండ్ చపాతీలు తినడు, అందుకే నా కోసం మా పాప కోసం మాత్రం చేసుకుందామని కొంచెం పిండి తడుపుకున్నాను. మా హస్బెండ్ కోసం అయితే కొన్ని రైస్ పెట్టాను. కర్రీ ఆఫ్టర్నూన్ చేసుకున్నాను, కర్రీ ఏం చేయట్లేదు. ఈ టైంలో చాలా క్రేవింగ్స్ ఉంటాయి. మా పెద్ద పాపకి అయితే చాలా తిన్నాను. ఇప్పుడు అసలు ఎన్ని క్రేవింగ్స్ ఉన్నా చెప్పుకోలేని సిచ్యువేషన్. మా హస్బెండ్ మార్నింగ్ వెళ్తే నైటే వస్తాడు. ఏదైనా చేసుకుందామంటే నా ఓపిక ఉండట్లేదు. జస్ట్ ఈ 4-5 చపాతీస్కే నానా తంటాలు పడాలి మా చిన్న పాపతో. అసలు చేయనీయదు, డ్రెస్ పట్టుకొని నిల్చుంటుంది. వాళ్ళ అక్క ఉంటేనన్నా కొంచెం పిండి తీసుకొని ఆడుకుంటుంది. ఆమెను చూసుకుంటూ ఈమె కొంచెమైనా ఆడుకుంటుంది, కానీ వాళ్ళ అక్క లేదు కదా, ఇప్పుడు ఫుల్ సతాయిస్తుంది. ఆమెను చూసుకుంటూ 5 చపాతీస్ అయితే చేసుకున్నాను. పాపకి తినిపించుకుంటూ నేను తిందామని ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఆఫ్టర్నూన్ దొండకాయ కర్రీ చేశాను. ఒక్కొక్కసారి నానా తంటాలు పడ్డా తినది, కానీ ఇప్పుడు తనే తింటుందంట. నాకు కూడా కావాల్సింది తను తినడమే, ఎందుకంటే కొంచెమైనా వాళ్ళ చేత్తోని వాళ్ళు తింటే కడుపు నిండుతుందంట. కొంచెమైనా సరే తినని అని వదిలేశాను, తింటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలా నా సింపుల్ ఈవినింగ్ రొటీన్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.